కొన్ని ఆయన కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు. మరి ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకుండా గ్రాఫ్టెడ్ బయట నుంచి వెళ్ళాడు ఆయన. ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో రకరకాలుగా ఉంటుంది కదా లోపల. ఇప్పుడు ఎవరి మంత్రి పదవి వాళ్ళకి అంత నడుస్తుంది కాబట్టి ఉన్నారు. కానీ వాళ్ళకి చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, సీఎం పోస్ట్కి ఆస్పిరెంట్స్ ఉన్నారు, బయట అనేది నడుస్తుంది. రైట్. ఇందాక కవిత గారు మాట్లాడుతూ ప్రియాంక గారు గ్యాస్ సిలిండర్ పథకాన్ని 500 రూపాయలు ఉంది కదా, దాని పథకం ప్రారంభోత్సవానికి ప్రియాంక గారు వస్తారని రేవంత్ అన్నారు. ప్రియాంక ఏ హోదాలో వస్తారు అనేది వారి క్వశ్చన్. ఖచ్చితంగా 100%. అవును, నాకు తెలిసి ఎప్పుడు ఎంపీగా కూడా ఏమి గెలవలేదు. అసలు ఏ హోదా పార్టీ మనిషి వాట్ వే, నిజంగా చాలా పెద్ద ప్రశ్నే అది, చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆమె వస్తే అప్పుడు పార్టీ గవర్నమెంట్ డబ్బులు పెట్టి చేసే ప్రోగ్రాంలో ప్రైవేటు వ్యక్తి తాలూకు పరపతి చూపించడం, లేకపోతే ఆమె తాలూకు ప్రియాంక గారిని అసలు అలా జరగదు. ఎవరు చేయలే ఇంతవరకు, అంత సాహసించలేడు. అది తెలిసి అయితే నాకు గుర్తున్నంతలో ఎవరు సాహసించలే. ఆ రకంగా పార్టీ వ్యక్తులను తీసుకొచ్చి డయాస్ మీద చేసేది అసలు ప్రోటోకాల్ ప్రకారమే తప్పేమో. మామూలు ప్రోటోకాల్ ఉంటుంది కదా, ప్రోటోకాల్ ప్రకారం కూడా వారు సోనియా గాంధీ వారు వచ్చారు, అది వేరు ప్రమాణ స్వీకారం. అవును, వాళ్ళకి ఎక్కువైతే మనకు ఎక్కువ ఉద్యోగం ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ కావచ్చు, గాంధీ కుటుంబం వాళ్ళకి ఆయన పదవి ఇచ్చింది కాబట్టి. కానీ మనకెందుకు ఎక్కువ, ఆయన వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు మనకి ఇష్టమైతే ఓటేస్తాం, గెలిస్తే గెలుస్తారు, గెలిచినప్పుడు కదా వాళ్ళకి మన ప్రధాని. లేకపోతే నేను మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా, ఏ పార్టీ కాదు అన్నమాట. ప్రస్తుతం నేను ఏ పార్టీలో కూడా లేను కాబట్టి మనందరి మీద తెచ్చి వాళ్ళని ఎవరినో కూర్చోబెట్టి వాళ్ళని మేము గౌరవిస్తున్నాం కాబట్టి, మేము మర్యాద ఇస్తున్నాం కాబట్టి, అంటే ఫ్యూడల్ ఇది వ్యవహారం అంతా ఇదే. కానీ మరి పదే కేసీఆర్ ఫ్యామిలీ గురించి ఇదే రేవంత్ రెడ్డి అంటున్నారు దొర అన్నారు కదా, వీళ్ళు ఏంటో మరి ఇప్పుడు. మరి అదే ఆ క్వశ్చన్ రాదండి. కాకా అనాలేమో, కాకా అనాలేమో. ఆ ఫ్యామిలీని ప్రసన్నం చేసుకుంటే తప్పితే పదవులు ఉండవు అనేది మామూలుగా కాంగ్రెస్ పార్టీ తాలూకు సంప్రదాయం కదా. ఆ ఫ్యామిలీ సంతుష్టం పడితేనే ఆ పార్టీలో పదవులు ఉన్నాయి. అట్లాగే కదా ఏనైనా రాగలిగింది. ఎట్లయినా ఆ ఫ్యామిలీ నాకు నచ్చే మన సీఎంగా కూడా చేశారు ఇవన్నీ. కాబట్టి ఏంటంటే ఇక అది దాని గురించి ఎంత మాట్లాడినా మాట్లాడుతూనే ఉండొచ్చు ఆ విషయం. ఏంటంటే ప్రియాంక గారు ప్రస్తుతం బహుశా మీరన్న ఇన్సెక్యూరిటీలో భాగమే, రేవంత్ రెడ్డి గారి ఇన్సెక్యూరిటీలో భాగంగానే ఆ ఫ్యామిలీని ప్రసన్నం చేసుకుంటే కానీ మనం ఈ సీట్లో కూర్చోవడానికి ఢిల్లీ నుంచి ఇంపోజ్ అయ్యి అలాగే కూర్చోవాలనేది, ఇక్కడి నుంచి కొట్లాట్లు ఎట్లున్నా ఆ ఫ్యామిలీ ఢిల్లీలో డిసైడ్ చేస్తారు కదా ఏసీలు. కాబట్టి ఏంటంటే అది నడుస్తూ ఉండాలి. దానిలో భాగమే ఆయన అభద్రతలో, ఆయన ఆందోళనలో భాగమే ఇది కూడా. ప్రియాంక గారిని తెచ్చి కూర్చోబెట్టడం అంటే ఆయన కూడా అసలు అనుభవం లేదు. ఒకటి సడన్గా సీఎం అయ్యాడు, ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాని స్థితి, ఆ పదవి కాపాడుకోవాలి ఎట్లాగా. నిన్న అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో సరే నిన్న మొన్నటి వరకు పిసిసి చీఫ్గా ఉన్నారు మీరు. కేసీఆర్ ఫ్యామిలీ పాపరావు గారిని ఎవరిని ఏమైనా అటాక్ చేయొచ్చు, ఆ పరుష పదజాలం వాడవచ్చు. కానీ వారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిన్న వారు ప్రసంగించిన తీరుని ఎట్లా చూస్తారు, ఆయన వాడిన భాష ఇవన్నీ. ఆయన నిన్న కూడా తిడుతున్నాడు కదా కేసీఆర్. ఈయన్ని మాత్రం 100 రోజుల దాకా ఎవరేమనకూడదు, ఆయన ఎవరేమనకూడదు. రేవంత్ రెడ్డి గారిని ఆయన ఏ తప్పులు చేసినా, పథకాలు అమలు చేస్తానని జనాన్ని మార్చినా చేయకుండా ఎవ్వరూ నోరెత్తకూడదు. 100 రోజుల టైం ఉంది కదా, ఆ తర్వాత మాట్లాడంటున్నాడు ఆయన. ఈ లోపు ఆయన మాత్రం బిల్లా రంగా అని అంటాడు, వాళ్ళని బిల్లారంగా అంటాడు. ఆయన ఏమన్నా ఆయన ఏదో అన్నాడు, తీన్మార్ ఖాన్ అనేది అన్నాడు కదా, అది మాత్రం పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎక్కడో ఛానల్లో క్వశ్చన్ అడిగితే కూడా నేను డైరెక్ట్గా అడిగా యాంకర్ని, మీరు ఒక పక్క ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు, 2 పక్కలు ఎందుకు పాయింట్అవుట్ చేయాలి? మీరు తీన్మార్ ఖాన్ అన్న అంటే 3 అడుగులు బాడీ షేమింగ్ తప్పు. ఆయన మాట్లాడటం, కేటీఆర్ మాట్లాడటం తప్పే, అలా మాట్లాడకూడదు. కానీ ఇటు పక్క నుంచి మాట్లాడతారే వదిలేసి అటు పక్క మాట్లాడి చెబుతుంటే అందరూ అలాగే ఉన్నారు, తిట్టుకుంటున్నారు. తిట్టుకునే దానిలో ఇష్టానుసారం తిట్టుకుంటుంటే 100 రోజులు నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా నీ దాడుల నుంచి నాకు రక్షణ ఉంది, 100 రోజులు మాట్లాడకంటే ఈ రకంగా మాట్లాడతా, ఈ రకంగా చేస్తా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మీరు పెట్టుకున్న డెడ్ లైన్లు, February 1 పోయా నోటిఫికేషన్ నిన్నే చెప్పే కదా, మరి ఏమైంది అని ఇష్టానుసారం వాగ్దానాలు చేసి వచ్చారు. ఈ డెడ్ లైన్లు మీరే పెట్టుకున్నారు. ఈ 100 రోజుల దాకా నాకు రక్షణ కవచం, ఆ తర్వాత రైట్. చూద్దాం. ఇంకొక ముఖ్యమైన అంశం, కొద్దిసేపుగా ఒక వార్త వచ్చింది. శేషంగనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి అని కూడా ఆయన కానీ చెప్పుకుంటారు. రైట్. అంటే చాలామంది మాజీలుతో పాటు సిట్టింగ్లు కూడా బీఆర్ఎస్ను వీడిపోతారు పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కి ఒక కుదుపు వస్తుంది అన్న ఒక వార్తలు సార్. ఈరోజు అధికారం కోల్పోయిన ఏ పార్టీకైనా సహజంగా జరిగేది అదే. ఏ ఎండక గొడుగు, అవకాశవాదం రాజకీయాల్లో, మనుషుల్లో, సమాజంలోనే ఉంది, సమాజంలోనే ప్రబలంగా ఉంది. ఏంటంటే అవకాశవాదం. ఏమాత్రం సూత్రబద్ధ వైఖరి లేదు. సిద్ధాంతాలు, ఎవరి సిద్ధాంతాలు వదిలేయండి, అక్కడ దాకా కూడా కాదు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది లేదు. ఏదైనా సరే గుర్తింపు కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి, ఇంకా వీలైతే కులం పట్టుకుని వేలాడాలి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక్క తాటికొండ రాజయ్య గారే కాదు, ఇంకా చాలామంది కూడా పోవచ్చు. రేపు పొద్దున మళ్ళీ పొరపాటున గ్రహపాటునో లేకపోతే ఇంకోటో
రేవంత్ రెడ్డి గారి భాష అయితే గ్రహపాటు. మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పోలం అంటే ఇటు నుంచి ప్రవాహం అటు ఉంటుంది. ఇది ఏంటంటే దీని గురించి ఎన్ని మాట్లాడినా ఆయారాం గయారాం అనేది ఒకప్పుడు ఎప్పుడో అది కొత్తలో పెట్టుకుని దానికి బీఆర్ఎస్ నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది. పోతే పోయిన వాళ్ళు మంచిదేగా, అది నాయకత్వం, ఎందుకంటే అలాగే ఉండాలి. వాళ్ళు పార్టీ డే నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇచ్చి బుజ్జగింపులు ఏదో అనవసరం. నా ఉద్దేశం కూడా అదే, పోయి జనాలు పోతే బాధపడాలి కానీ మా దగ్గర నుంచి ఈ వాళ్ళు ఉండి రేపు పోయేవాళ్ళు ఎప్పుడెక్కడ ఉంటారో తెలియని వాళ్ళు మధ్యలో అంతా ఎవరుంటే ఉంది ఎవరు. అయినా ఇప్పుడు అలాంటి వాళ్ళ గ్రాఫ్ కూడా పొలిటికల్గా ఏమాత్రం ఉండదు కదండి, అనేక ఆరోపణలు విమర్శలు రకరకాల గ్రాఫ్ కూడా పోయే ఉంటుంది. మొన్న ఓడిపోయే పరిస్థితి ఉండాలి. నేను అనుకోవటం అయితే టికెట్ ఇవ్వలేదు, పెద్ద ఎత్తున దాడి ఆయన మీద అన్ని విమర్శలు అవి కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. దాటి ఆమె కూడా ఆమె పేరు గుర్తులేదు, నవ్య. ఆమె కూడా ఆపకుండా పదే ఇట్లా ఈయన కూడా వెనక్కి తగ్గాల్సిన చోట తగ్గకుండా చాలా పెద్దగా ఈ విషయం చాలా భయంకరంగా బ్లోప్ అయ్యి ఇంకా చాలా వస్తున్నాయి. కాబట్టి ఇంకా లాస్ట్ టైం కూడా ఆయన్ని డిప్యూటీ సీఎంగా తీసేసినప్పుడు కూడా కారణాలు ఏవో చెప్పుకున్నారు, ఇట్లాంటి ఏదో రకరకాల కారణాలు చెప్పుకున్నారు. సరే అంతిమంగా ఏంటంటే సరే కానివ్వండి, ఇంకేంటి ఇప్పుడు చెప్పుకునేది ఏముంది. రైట్. అటు బీఆర్ఎస్లో కొత్త రక్తం తయారు చేసుకుంటా ఉంటాం. కొత్త రక్తం తయారవుద్దా? న్యూ జనరేషన్, న్యూ క్యాడర్ అంటే యూత్ జనరల్గా ఆదర్శవాదులు ఉంటారు. ఒక దశ దాటితే కానీ తొండముదిరి ఊసర వెళ్ళేది ఒక దశ దాటితేనే. ఆ తర్వాత ఈ అవకాశవాదం, ఈ దిగజారుడు అన్నీ బిగిన్ అవుతాయి చాలా ఒక దశ దాటిన తర్వాత. కాబట్టి దానిలో భాగంగా యూత్ ఇంకా తెలంగాణ ఇప్పుడు పైగా ఏమవుతుందంటే మీకు నోటిఫికేషన్ రాకపోవటం మొన్న చెప్పినట్లుగా యూత్ కూడా నెమ్మదిగా దూరం అవుతారు కదా. నమ్మిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువే నమ్మారు. యూత్లోనే ఎక్కువ నమ్మకం ఉంది. మొన్న ఓట్లు వేసిన వాళ్ళలో కూడా వేయించిన వాళ్ళు, తమ ఫ్యామిలీలతో ఓట్లు వేయించిన వాళ్ళు కూడా యూత్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు డిసప్పాయింట్ అయితే మళ్ళీ వెంటనే అంతే వాళ్ళది అది సేమ్ టైం రియాక్షన్ అలాగే ఉంటుందిగా. మరి మీకు ప్రత్యామ్నాయం తెలంగాణలో ప్రత్యామ్నాయం అయితే బీజేపీ ఎన్ని గిలగిలన్నా కానీ సౌత్ ఇండియా అంత ఈజీ కాదు, తెలంగాణలో కూడా అంత ఈజీ కాదు. కొన్ని సీట్లు వస్తాయి, ఆంధ్ర కంటే ఎక్కువ సీట్లు వస్తాయి, కానీ అంత గిలగిలని ఇక్కడ వీలు కాదు. కాబట్టి మరి ఇంకో దారి ఏముంది, బీఆర్ఎస్ అయిపోయి వెళ్ళాలి, మళ్ళీ బీఆర్ఎస్నే చేసుకోవాలి. అదే ఈ 100 రోజుల హడావిడి కూడా ఉంది కాబట్టి కేసీఆర్ గారు కూడా అదే పాయింట్అవుట్ చేశారనేది వాళ్ళ శ్రేణులకి అది కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఆపచ్చు విమర్శలు అవన్నీ ఏం చేసినా జనాలు అయితే మాత్రం రోజువారీ వాళ్ళ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది చూసుకుంటూనే ఉంటారు. కాబట్టి సరే వాళ్ళు కూడా 100 రోజులు టైం ఇస్తే జనాలు కూడా 100 రోజుల తర్వాత రియాక్షన్ ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే యూత్ ఎంత నెగిటివ్గా ఓటేశారో అంతే నెగిటివ్గా కాంగ్రెస్ పార్టీకి యూత్ చాలా స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటి ఆ రియాక్షన్ ఇప్పటికే గ్రామాల్లో ఆ మేరకు చర్చ ఆల్రెడీ